శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1st మే 2026 నుండి 10th మే 2026 వరకు, అంటే ఈ 10 రోజులు, మే 10 రోజులు 12 రాశుల వారికి మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తులారాశి వారికి మంచి యోగంగానే ఉందండి. ఎందుకంటే సంపూర్ణంగా మీకు గురువు ప్రభావం ఉండడంతో ఎప్పుడు సుఖంగా, ఆనందంగా, కొద్దిపాటి అనారోగ్యంతో ఉంటారు. చిన్న కొంతమందికి మాత్రం అనారోగ్యం అంటే అందరికేం కాదు, అందరూ బాగుంటారు. సో అది కాకుండా గురు ప్రభావం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మీరు బయటపడుతుంటారు. ఏమీ ఉండదో అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. అన్ని టెస్టులు చేసి ఎక్కువ డబ్బులు అవుతూ ఉంటాయి. మీకు ఎటువంటి అనారోగ్యాలు లేవు, సంపూర్ణ బ్రహ్మాండంగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, సినిమాల్లో కూడా నటించండి అని చెప్తుంటారు. సరే, సంపదలు బాగా ఉంటాయి, మీకు సంపదలో అభివృద్ధి ఉంటుంది, కుటుంబంలో వృద్ధి ఉంటుంది. ఎక్కువగా మాట్లాడే శక్తి అండి. మీరు ఎక్కువగా మాట్లాడుతుంటారు, ప్రయాణాలు చేస్తుంటారు, తీరా బండి అంటారు తీస్తుంటారు. అది మాలాంటి వాళ్ళు చేయలేము. మీరు కాబట్టి తులారాశి వాళ్ళు కాబట్టి ధైర్యంగా ప్రతి వాళ్ళు మగవాళ్ళ లక్షణాలు ఉంటాయి. అది గ్రేట్. ధైర్యంగా ఉంటారు, తోబుట్టులు గడుస్తుంటారు, చదువులు ఆటంకాలు లేకుండా హాయిగా విద్యలో రాణిస్తుంటారు. తల్లి గారికి బాగుంటుంది. సంగీతంలో మీకు మీరే సాటి అనుకుంటూ ఉంటారు, ఉంటారు కూడా. సంగీతంలో మీరే పర్ఫెక్ట్. అంతేకాకుండా రాహు పంచమ స్థానంలో, రాహు తప్పు కదా, తప్పే. ఆయన అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడండి. ఆయన సంతానానికి ఇబ్బంది పెడుతుంటాడు ఆయన. స్టాక్ మార్కెట్లో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ చిన్న లిటిగేషన్ అయితే చిన్న ఇబ్బంది ఏంటంటే, మంచి పాయింట్ ఏంటంటే గురుదృష్టి ఉంది. ఎటువంటి ఇబ్బందులు పెట్టినా రాహు గురుడు నేను ఉన్నానని చెప్పి కాపాడుతూనే ఉంటాడు. పిల్లలు కాపాడుతాడు, స్టాక్ మార్కెట్లో ఉన్న కాపాడుతాడు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కాపాడుతుంటాడు. అంటే పంచమస్థానం రాహు సినిమా సంబంధించిన వాడు కదా, కాపాడుతూనే ఉంటాడు. కానీ 6వ భావంలో శనికుజులు ఉండేవి. కొద్ది చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇస్తారు. కొంచెం క్వశ్చన్లు ఆపరేషన్ చేయించడము, అనారోగ్య సమస్యలు ఇవ్వడము, అయితే యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదాలు, ఇవన్నీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి 10వ తారీఖు వరకే. కానీ ఇంకో మంచి పాయింట్ ఏంటంటే, శనికుజులు 6వ భావంలో శత్రువుల వలన భయం లేకుండా కాపాడుతూ ఉంటారు. రోగాల వల్ల భయం లేకుండా ఉన్నాక రోగాల నుంచి బయటపడేట్ చేస్తూ ఉంటారు. రుణ బాధల నుంచి విముక్తి కలిగేట్ చేస్తూ ఉంటారు శనికుజులు 6వ భావంలో. అలా కొంతమందికి పొలిటికల్ రంగంలో బాగుండేట్టుగాను, ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా కొంచెం మీరు బాగుండేవి చేస్తూ ఉంటాడు. రవి బుధులు కాంబినేషన్ 7వ ఉన్నారు. చక్కటి భర్త వస్తాడు. జాతకాలు కూడా చూసుకోండి. 7వ స్థానం రవి బుధులు అంటే మంచి యోగ. అంతేకాదు రవి ఒక్కడుంటే మంచిది కాదు, బుధుడు ఒక్కడున్నా కూడా అంత అద్భుత ఫలితాలు ఇవ్వడు. కానీ రవి బుధులు బుధాదిత్య యోగంలో మేషరాశిలో ఉన్నారు కాబట్టి భర్త వలన భార్యకి, భార్య వలన భర్తకి సపోర్ట్ ఉండి ధన సహాయం ఒకళ్ళొకళ్ళు చేసుకుంటారు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేస్తారు, వివాహాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు ధర్మకార్యాలు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు. 8వ స్థానంలో శుక్రుడు అత్యంత రాజయోగకారకుడు, అష్టమాధిపతి కూడా అయ్యాడు. రాజయోగకారకుడు కాదండి, మీరు లగ్నాధిపతి, రాశాధిపతి. 8వ స్థానంలో ఉండడం వల్ల ఇక్కడి నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. శుక్రుడు కూడా చాలు. 8వ స్థానంలో ఉన్నాడంటే సరళ యోగాన్ని ఇస్తుంటాడు. అంటే అదృష్టాన్ని, సేవకా జనాన్ని, దైవ దర్శనాలని, ఇతర వాళ్ళని పోషించే శక్తిని, ఇలా ఒకదాని తర్వాత ఒకటి మంచి మంచి పనులన్నీ చేస్తుంటారు. దయ, జాలి గుణం అవన్నీ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సడన్ గెయిన్స్, అదృష్టము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండి తీరుతుంది. 8వ స్థానంలో శుక్రుడు ఎవరికైనా ఉన్నాడంటే, అంటే ఒక ఎక్సెప్ట్ మకర రాశి వాళ్ళకి ఉన్నాడంటే, మిగతా రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఉన్నా ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇచ్చి ఐశ్వర్యవంతులుగా చేసి తీరుతాడు. సొంత కవిత్వం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాయింట్స్. ఇవన్నీ అది చెప్పగలగాలండి. చెప్తేనే మీకు కరెక్ట్గా మీకు తెలుస్తుంది. సరే, భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు. భాగ్యస్థానంలో గురుడు కూడా మీకు వేదశాస్త్ర విద్య, వేదశాస్త్ర పండితులు బ్రహ్మాండంగా ఉండడము, వాళ్ళ ఆ ఫీల్డ్స్లో సక్సెస్ అవ్వడం జరిగి తీరుతుంది. ధన సంపాదన ఉంటుంది. అలాగే గురుడు ప్రభావం వలన విద్యలోను, అకౌంట్స్ సంబంధించిన వాటిల్లోనూ, అంటే అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్లోను, విద్యా సంస్థల్లోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, ఇట్లా గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంది. మీ వ్యాపారం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఫుడ్ బిజినెస్, అలాగే బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రొఫెషనల్గా మీకు చెప్పక్కర్లా, మార్పులు వస్తూ ఉంటాయి, మార్పులు జరుగుతూ ఉంటాయి. మే 10 నుంచి కూడా చాలా, ఈ మే నెల నుంచి కూడా మీకు చాలా చాలా బాగుంటుంది.
ప్రొఫెషనల్గా అంటే మీరు వ్యాపార మూలకంగా కూడా బాగుంటారు. గురుడు భాగ్యంలో ఉన్నాడు, లాభస్థానంలో కేతు ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంది. లాభంలో మీకంటే చేస్తున్న వ్యాపారాలు, సినిమా రంగం అవ్వచ్చు, ఏ రంగం అయినా సరే, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారం అయినా సరే బాగా డబ్బులు సంపాదించుకుంటారు. నా పేరు డాక్టర్ వాడ్రే వాదనారాయణరావు. నేను జాతకాలు ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి చేస్తున్నాను. ప్లస్ ప్రొఫెషనల్గా నేను అకౌంట్స్ ఆఫీసర్ సింగరేణి కాలేజ్లో చేశాను కొత్తగూడెం 2017 వరకు. సరే పక్క పెడదామండి. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరంటే మీరేనవ్వచ్చు, మీ పిల్లలు, మీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు, అలా మీ ఎవరైనా సరే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఒకవేళ ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోతే అట్లా చెయ్యొచ్చు. కానీ 100%గా పర్ఫెక్ట్గా టైం ఉన్న వాళ్ళకి మీరు లేని వాళ్ళకి కూడా తేడా కనిపిస్తూనే ఉంటుంది. అంటే దశలు విదశలు వేస్తాం కదా, దాంట్లో తేడా వస్తుంది. సో అది పక్కకు పెడితే మీరు మీ జాతకాలు చూపించుకోవాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబరు 7075389589 7075389589 నెంబర్ ఫోన్ చేస్తే నేను తప్పకుండా లిఫ్ట్ చేస్తాను. ఇలా షూట్స్లో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఇంకోటి ఎవరో కూడా లిఫ్ట్ చేయరండి, ఎక్సెప్ట్ మా వైఫ్ తప్ప. నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు ఆవిడే మాట్లాడతారు. సో ఈ విధంగా మేము చేస్తూ ఉంటాం. మీకు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కలవండి, అదే ఫోన్లు చేయండి. అంతేకాకుండా చాలామందికి విదేశాల్లో అయితే చాలామందికి జాతకాలు చెప్పడం కూడా జరుగుతోంది. వాళ్ళ నమ్మకం, వాళ్ళకి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెప్పించుకోవడము జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పినా కూడా ఏదో అబద్ధాలు చెప్పడము, ఏదో దీనికోసం ఎప్పుడు చెప్పనండి నేను. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడిగా నిజాయితీగా మాట్లాడడం, ట్రస్ట్, నమ్మకం. సో అలా జరుగుతూ ఉంటాయని చెప్తాను తప్ప నిజంగా మేము అందరికీ చెప్పించుకోండి నేను ఎప్పుడు చెప్పను. ఎవరి జాతకాలు చెప్తున్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన నేనే చెప్తుంటాను. మొత్తం జాతకం చెప్తానండి. అన్ని మీరు అడిగిన అంశాలు కూడా అన్నీ ఉంటాయి. అందుకే చాలామందికి ఇష్టం, వాళ్ళందరూ జాతకాలు చెప్పించుకొని ఉంటారు. సరే అది కాకుండా మీరు మీ వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా, వాటి తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నాకు ఒక ఫ్రీ టైంలో ఉంటే నేను మీకు అవన్నీ కూడా చెప్తూ ఉంటాను, వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా. ఇప్పుడు మనం 12 రాశుల వారికి రెమెడీస్ ఏం చేయాలి? రెమెడీస్ అంటే ఏంటంటే మనం ఏమి చేస్తే మన యొక్క దోషం తగ్గుతుంది. వేలల్లోనూ, లక్షల్లోనూ, కోట్లలోనూ ఏమి ఉండవండి. మనకి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి రెమెడీసే. ముఖ్యంగా 12 రాశుల వారికి శని కుజులే బాగా దోషకారకులు. ప్రతిసారి చెప్తున్నట్టుగానే శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ, తైలాభిషేకం చేయించుకుంటూ, మందపల్లిలో కానీ, తిరునల్లారు అలా మన ఊళ్ళోనే మన దూరం వెళ్ళాం. మన ఊళ్ళో కానీ శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకుంటూ పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన మీకు ఆ దోషాలు తగ్గుతూ ఉంటాయి. అవునా? నీలాకృత ఆంజనేయ స్వామి స్తోత్రం ఉంటుందండి. నీలాచలుడు ఆయన మీద వచ్చిందనమాట. నీలాచల పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం మీ యూట్యూబ్లో కొట్టండి. అది కనుక ఎవరైతే ఒక్కసారైనా చేస్తూ ఒక 21 రోజుల పాటు చేస్తూ ఉంటే చదువుల్లోనూ, పెళ్ళిళ్ళలోనూ, లేకపోతే ఉద్యోగంలోనూ గెలిచి తీరుతారు. అదొకటి. మా గురుగారు, మా మమ్మల్ని మా తాతయ్యలు చెప్పింది ఏంటంటే, మా పూర్వీక పెద్దలు చెప్పింది ఏంటంటే, ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్తున్నా లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా ఒక 3-4 ఆవాలు తల మీద వేసుకొని వెళ్తే విజయం సాధిస్తారు అని చెప్తుంటారు. నేను అలాగే ఐసీడబ్ల్యూ ఫైనల్స్ చదువుతూ చేశాను, పాస్ అయ్యాను అనుకోండి, అది పక్కకు పెడదాం. సో ఇలాగా మనం కొన్ని చిన్న రెమెడీస్ ఉంటాయండి. అది చేసుకుంటూ ఉంటే మనకే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం పవర్ఫుల్గా ఉన్నాడు కదండి స్వామి. సుబ్రహ్మణ్య స్వామి గారి కళ్యాణం చేయించుకోవడం, కళ్యాణాలు అన్ని చోట్ల చేయట్లా. నేను కనుక్కున్నా, మన శ్రీశైలంలో వాళ్ళకి ఆన్లైన్లో చేస్తూ ఉంటారు. మనకి మంగళవారం పూట, మీకు ఎప్పుడు మంచి రోజు ఉంటే అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకోవడం వల్లండి మొత్తం దోషాలన్నీ తగ్గుముఖం పడుతూ ఉంటాయి. పవర్ఫుల్ గాడ్ కదండి ఆయన. సుబ్రహ్మణ్యుడు అంత పవర్ అండి, అంత పవర్గా ఉంటారు కదా ఆయన. అందుకని వల్లి దేవసేన సైతం సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సరే పక్క పెడితే మనకి 1st తారీఖుని పౌర్ణమి వస్తుంది, వైశాఖ మాస పౌర్ణమి. ఈరోజు చేసే దానాలు, కర్మాలు, నీటి జలదానాలు, అంటే జలదానాలు మీకు జలం, మంచినీరు దానం, చలివేంద్రాలు, బట్టలు, విసినకర్ర, గొడుగు, చెప్పులు ఒక సద్బ్రాహ్మణుడికి ఈ పౌర్ణమి రోజే ఎవరైతే ఇస్తారో
వాళ్ళు మంచి పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అంతేకాకుండా వీళ్ళ పెద్దలు అంటే మీ ముందున తాతలు ముత్తాతలు పెద్దలు ఈ తర్వాత వాళ్ళు చక్కటి భోగభాగ్యాలు అనుభవిస్తూ పై లోకాలకు వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా 5వ తారీఖు కూడా సంకటహర చతుర్థి వస్తుందండి. అప్పుడు కూడా చాలా మంచి రోజు. వినాయకుడిని పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.